హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. మీరు నా ఫేస్లో ఈ గ్లో ఎందుకు, ఇంత స్మైల్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారా? మేము ఇవాళ రిలీజ్ అయిపోతున్నాము. 14 days క్వారంటైన్ అయితే అయిపోయింది. సో నేను ఇవాళ 6:30కి ఈవినింగ్ మమ్మల్ని ఇక్కడ రిలీజ్ చేస్తారనమాట. బట్ నాకు ఫ్లైట్ మెల్బర్న్కి దొరకలేదు ఇవాళ ఓవర్ నైట్ ఒకవేళ దొరికినా కానీ వెళ్ళిపోయేదాన్ని. బట్ ఓవర్ నైట్ ఇవాళ అయితే ఫ్లైట్స్ లేవు. సో రేపు పొద్దున 11 o'clock ఫ్లైట్ ఉంది. బట్ నేను హోటల్ వాళ్ళని అడిగితే, అంటే ఈ నైట్కి ఇక్కడ ఉండొచ్చా అంటే, ఇది క్వారంటైన్ హోటల్ అనమాట. సో మేము వెళ్ళిపోగానే వెంటనే వాళ్ళు శానిటైజ్ చేసుకొని వేరే ఇన్కమింగ్ ప్యాసింజర్స్ కోసము ఈ హోటల్ అకామిడేట్ చేయాలని చెప్పి మమ్మల్ని వెకేట్ అయితే చేయమన్నారు. సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే లగేజ్ అంతా తీసేసాను, బయటికి అన్నీ సర్దేశాను, ప్యాక్ చేసేసాను, బయట పెట్టేసి ఇంకొక హోటల్ బుక్ చేసి, హోటల్ వాళ్ళ త్రూ ఇంకో హోటల్ బుక్ చేసుకున్నాను అనమాట. సో ఆ హోటల్కి వెళ్ళాలి ఈవినింగ్. సో ఈరోజు నైట్ టికెట్ దొరుకుంటే బాగుండేది నాకు, బట్ దొరకలేదు. నేను ఈ వీడియోలో మీకు ఇప్పుడు మేము కొంతసేపు అయ్యాక బయటికి వెళ్తాం కదా, చుట్టుపక్కల కొంతసేపు అట్లా తిరిగి వద్దాం అనుకుంటాం. ఎందుకంటే ఆల్మోస్ట్ 14 days అయిపోయిందండి ఫ్రెష్ ఎయిర్ తీసుకొని. సో బేబీకి కూడా కొంచెం బాగుంటుంది కదా ఫ్రెష్ ఎయిర్ అది తీసుకుంటే అని. సో నేనైతే బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఎన్ని గంటలకు వెళ్తామో ఏంటో తెలియదు. 6:30, 7కి అయితే బయటికి వెళ్తాము ఈ రూమ్లోంచి అయితే. మళ్ళీ నేను హోటల్కి వెళ్ళి ఆ హోటల్లో చెక్ ఇన్ చేసేసి లగేజ్ అంతా పెట్టేసి వి విల్ జస్ట్ గో ఫర్ ఎ స్మాల్ వాక్. ఐ విల్ టేక్ యూ గైజ్ అలాంగ్ విత్ మీ. సో అదే వెయిట్ చేయండి. అండ్ నేనైతే క్విక్గా మీకు మేము 14 days ఉన్న రూమ్ టూర్ అయితే నేను ఇస్తాను. ప్రిటీ మచ్ మా రొటీన్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను, కానీ రొటీన్ పెద్దగా ఏం లేదండి. నేను ఆల్రెడీ ఒక దివాళీ బ్లాగ్ షేర్ చేశాను కదా. సో డైలీ రొటీన్ అంతే, జస్ట్ బేబీ ఉంది కాబట్టి నాకు టైంపాస్ అయిపోయింది. అది కూడా లేకపోయి ఉంటే ఇంకా పిచ్చెక్కిపోయేది రూమ్లో ఉండిపోయి. సో ఇంకేం లేదు, యావిగేషన్ బేబీ ఉంది కాబట్టి టైంపాస్ అయిపోయింది నాకైతే. అండ్ ఈ రూమ్ నేను క్విక్గా ఒకసారి మీకు ఒక చిన్న రూమ్ టూర్ చేస్తాను. అండ్ ఫుడ్ మాకు హోటల్ వాళ్ళే ఇస్తారనమాట. వాళ్ళ హోటల్ ఫుడ్ కొన్నిసార్లు మన ఫుడ్ కూడా ఉంది. అంటే మన ఫుడ్ అంటే లైక్ కొంచెం అంటే లెస్ స్పైసెస్ తోటి కొంచెం తీయగా ఉంది. నేనేమో కొంచెం వీళ్ళు ఇచ్చిన ఫుడ్ మేనేజ్ చేశాను. అంటే బ్రేక్ఫాస్ట్ అయితే వీళ్ళు ఇచ్చింది మేనేజ్ చేశాను, బికాస్ ఇట్స్ కాంటినెంటల్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అదేంటి ఒక్కొక్కసారి బ్రెడ్ బటర్ ఇస్తారు, లేకపోతే ఒక్కొక్కసారి కార్న్ఫ్లేక్స్ విత్ మిల్క్ ఇస్తారు. సో ఇలా వస్తే అలా తీసుకొని అయితే బ్రేక్ఫాస్ట్ అయితే నేను వీళ్ళ దగ్గర తీసుకున్నాను. బట్ లంచ్ అండ్ డిన్నర్ మా హస్బెండ్ ఒక్కొక్కసారి బయట నుంచి ఆర్డర్ చేశారు. అండ్ ఇక్కడ కొంతమంది ఇండియన్స్ రోటీస్ కర్రీస్ చేసి అమ్ముతారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి కొన్నిసార్లు తెప్పించుకున్నాను. సో అలా అయితే నా 14 days అయితే మేనేజ్ అయిపోయింది. ఇప్పుడైతే నేను మీకు క్విక్గా ఈ రూమ్ టూర్ చూపిస్తాను. ఈ రూమ్లో కుకింగ్ చేసుకోవడానికి ఏమీ ఆప్షన్ లేదండి. జస్ట్ నేను బేబీ ఫుడ్ అంటే వాళ్ళు ప్యూరీస్ అది ఇస్తున్నారు పాపకి. సో ఆ ప్యూరీస్ అది ఇచ్చినప్పుడేమో ఆ ప్యూరీస్ వేడి చేయడానికి, అంటే అది చల్లగా అయిపోతే తినలేము కదా మనం కూడా. సో కొంచెమన్నా వామ్గా పెట్టాలని చెప్పి నేను బేబీకి మైక్రోవేవ్ కావాలి అంటే మైక్రోవేవ్ అయితే ఇచ్చారు. అండ్ మీకైతే క్విక్గా ఈ రూమ్ టూర్ అయితే చేసేస్తాను చూడండి. అంతా నేను సామాన్లన్నీ బయట పెట్టేశాను ఆల్రెడీ. మీరు ఇందాకే సామాన్లన్నీ బయట పెట్టేశాను అనమాట. సో అదే చూపిస్తాను వెయిట్. సో ఇదైతే ఓవరాల్ వ్యూ ఇలా ఉందండి. రూమ్ పర్వాలేదు, కొంచెం పెద్దగానే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి నేను తన స్టఫ్ పెట్టుకున్నాను ఇన్ని రోజులు. నేను ఇదంతా ప్యాక్ చేసేసాను. ఇప్పుడు ఇవి జస్ట్ ట్రాష్ అనమాట, కొన్ని పడేయాలి. అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చారండి. ఈ ఫ్రూట్స్ నేను అసలు అంటే తిన్నాక కూడా ఇన్ని మిగిలాయి అనమాట. సో అవి ఇక్కడ వదిలేసాను, లైక్ వాళ్ళు మళ్ళీ ఎవరైనా రీయూజ్ చేసుకుంటారో ఏం చేస్తారో నాకైతే తెలియదు. ఇదైతే బెడ్. అండ్ ఇది ఇలా ఒక టీవీ ఇచ్చారు. సో విండో మాత్రం చాలా పెద్దగా ఉందండి, సన్లైట్ వచ్చేలాగా. వ్యూ మాత్రం చాలా బాగుంది. అండ్ బట్ ఇక్కడ చూసారా, విండోస్ కూడా సీజ్ చేసేసారు. యూ నాట్ సపోజ్ టు ఓపెన్ ఎనీ ఆఫ్ దిస్ విండోస్ అనమాట. సో విండోస్ కూడా ఇలా సీజ్ చేసేసారు అనమాట. సో ఏ విండోస్ ఫ్రెష్ ఎయిర్ అసలు ఆప్షనే లేదు ఫ్రెష్ ఎయిర్ వచ్చేది. సో ఇది బయట వ్యూ అనమాట. ఇది హోటల్ వ్యూ బయట. చూడడానికి కదా చాలా బాగుంది. కొంచెంసేపు ఇక్కడ కూర్చొని టైంపాస్ అయితే చేసేవాళ్ళము. బట్ సో ఇలా కూర్చొని. సో అది బాత్రూమ్ అండి, అది వాష్రూమ్. ఇక్కడ ఒక చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారు. ఇక్కడ కెటిల్, అది హాట్ వాటర్ వేడి చేసుకోవడానికి. ఇవన్నీ నాకు ఫ్రూట్స్, జ్యూసెస్, ఈ చిప్స్ అన్నీ ఇచ్చారు. నేను ఇవి తినను, సో ఎందుకు వేస్ట్ చేయడం అని అక్కడ పెట్టేసాను. సో మళ్ళీ యూజ్ చేసుకుంటాను అని. అండ్ ఇది ఒక చిన్న క్లాజెట్ లాగా ఇచ్చారు. నేను ఇది కూడా యూజ్ చేయలేదు.
అండ్ ఇది వాష్రూమ్ అండి, ఇది పెద్దగా ఉంది. వాష్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది. ఇదేమో బాత్కి టబ్ ఇచ్చారనమాట. మా బేబీకి ఏమో హై చైర్ ఇచ్చారు. ఆ హై చైర్లో నేను దాన్ని కూర్చోబెట్టి స్నానం చేయించేసేదాన్ని. అది కొంచెం ఈజీ అయ్యేది నాకు, ఎందుకంటే అంత పెద్ద టబ్లో దాన్ని కూర్చోబెట్టి స్నానం చేయించడం కష్టం కాబట్టి. సో నాకు ఈ హై చైర్ మీద కూర్చోబెట్టి ఫుడ్ పెట్టడానికి హై చైర్ యూజ్ చేసేదాన్ని, అండ్ దానికి స్నానం చేయించడానికి కూడా ఇదే హై చైర్ యూజ్ చేశాను. సో ఇదే ఓవరాల్ రూమ్ టూర్. లగేజ్ అండ్ సూట్ కేసెస్ ఇలా బయట పెట్టేసాము, సో దట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారనమాట 3:30కి. మాకేమో అవుట్ గోయింగ్ టైం ఏమో 6:30కి ఇచ్చారు. సో మేము 6:30కి కిందికి వెళ్ళాలన్నమాట. మాకైతే ఇప్పుడు ఎగ్జిట్ లెటర్స్ ఇచ్చేసారు. ఇది ఎగ్జిట్ లెటర్స్ అనమాట. సో వెస్ట్రన్ ఆస్ట్రేలియాలో ఏంటంటే కేసెస్ లేవు కాబట్టి మాస్క్ కూడా యూజ్ చేయట్లేదండి. దీస్ పీపుల్ ఆర్ లీడింగ్ నార్మల్ లైఫ్, అందుకే దే ఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి దేర్ ఆర్ నో కేసెస్ హియర్. అండ్ చాలా ప్రౌడ్గా అనిపించింది నాకు, వీళ్ళకి అసలు కేసెస్ లేవని. బట్ ఓవరాల్గా దేర్ హ్యాండ్లింగ్ పాండమిక్ వెరీ నైస్లీ. అదే ఇప్పుడు మాకైతే ఈ ఎగ్జిట్ లెటర్స్ ఇచ్చారనమాట. ఈ లెటర్స్ పెట్టుకొని మేము ఇంకా మా సిటీకి వెళ్ళిపోవచ్చు. అంటే ఈ లెటర్స్ చూపిస్తే మేము ఇంకా క్వారంటైన్ అవ్వక్కర్లేదు, డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ మేమైతే 14 days కంప్లీట్ చేసేసాము. సో నాకు డే 2 ఒకసారి కరోనా వైరస్ టెస్ట్ చేశారు. మా ఇద్దరికి నెగిటివ్ వచ్చింది. మళ్ళీ డే 12 ఒకసారి మళ్ళీ చేశారు, అది కూడా నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చినందుకు 12th డే 12 చేశారు కదా. సో డే 14కి మనకి వాళ్ళ టెంపరేచర్ చెక్ చేసి మనని ఇంకా బయటకి రిలీజ్ చేసేస్తారనమాట. సో అరౌండ్ 6:30 or 7 వీ విల్ బి రిలీవ్డ్ అనమాట ఇక్కడ నుంచి. సో ఇవాళైతే నా వ్లాగ్ చూస్తారండి మీరు. మేము బయటకు వెళ్తాము, కాసేపు అట్లీస్ట్ కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాము. అంటే షాప్స్ ఉన్నా లేకపోయినా అట్లీస్ట్ ఒక సెంట్రల్ ఒక చిన్న షాపింగ్ ప్లేస్ కట్ట వెళ్దాం అనుకున్నాను. బట్ నేను బయటికి వెళ్ళేసరికి 7:30, 8 అయ్యి మళ్ళీ ఇంకో హోటల్లో చెక్ ఇన్ చేసుకొని చేసేసరికి మేబీ లేట్ అయిపోవచ్చు 8 వరకు. సో జస్ట్ అలా వాక్ అట్లీస్ట్ వెళ్తాము. సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళాలి, దానికి ఏదైనా అంటే రెడీమేడ్ ప్యూరీస్ ఏమైనా దొరుకుతాయేమో చూసి తీసుకొని, అంటే రేపటికి పెట్టడానికి ఫుడ్ ఫ్లైట్కి. అందుకని రేపు ఉంది కదా మా ఫ్లైట్. రేపు ఈవినింగ్ మెల్బర్న్ టైం 6:30 కలా రీచ్ అవుతాం కదా. సో అంతవరకు దానికి ఏదో ఒక ఫుడ్ ఉండాలి కదా, అందుకని వెళ్తామండి. సో నేనైతే ఇప్పుడు కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రాత్రి కొంచెం లేట్గా పడుకుంటే తను, సో నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. ఇంకో 6 అంటే ఇప్పుడు టైం 3:34 అవుతుంది. ఇంకో 2 hours టైం ఉంది. సో 2 hours టైం ఉంది కాబట్టి కాసేపు రిలాక్స్ అవుతే ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా ఉండొచ్చు, కొంచెం బయటికి వెళ్దాం అనుకుంటున్నాను. సో మీరైతే ఈ వీడియో చూస్తారు. అండ్ ఈ వీడియో ఎండింగ్లో ఖచ్చితంగా చూడండి, నేను ఈ ట్రావెలింగ్ టైంలో తీసుకున్న టిప్స్ అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం షేర్ చేయాలి. మా స్టాలర్ పోయిందండి. స్టాలర్ నేను ఢిల్లీలో చెక్ ఇన్ చేశాను. ఢిల్లీలో చెక్ ఇన్ చేస్తే దుబాయ్లో తీసుకోవాలి కదా. దుబాయ్లో ఏమైంది, దుబాయ్లో మేము వేరే సర్వీసెస్కి ఇచ్చామన్నమాట బ్యాగేజ్ ట్రాన్స్ఫర్కి. సో దే డిడ్ నాట్ ట్రాన్స్ఫర్ అవర్ మన ట్రాలీ అనమాట, మన బేబీ స్టాలర్. సో ఎప్పుడైనా సరే మీరు ట్రావెల్ చేసేటప్పుడు మీకు బ్యాగేజ్ ట్యాగ్స్ ఇస్తారు కదా, ఆ బ్యాగేజ్ ట్యాగ్స్ మీ బోర్డింగ్ పాస్కి అటాచ్ చేసి ఇస్తారు. అది అస్సలు పడేయొద్దండి. మీ ట్రావెలింగ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వచ్చేదాకా అట్లీస్ట్ మీరు ఇంటికి వచ్చి మీ బ్యాగేజెస్ అన్నీ ఉన్నాయి అని కన్ఫర్మ్ చేసుకునేదాకా నెవర్ ఎవర్ త్రో అండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అవి. ఎందుకంటే నాకు చెప్పాను కదా, దుబాయ్లో నాకు చాలా హడావుడి అయిపోయింది. అండ్ అసలు దొరకనే లేదు, నాకు అసిస్టెన్స్ దొరకలేదు కోవిడ్ అని చెప్పి. సో అప్పుడు ఏమైంది అంటే అంటే బ్యాగేజ్ ఇచ్చారు నాకు. సో నేను అది చూసుకోలేదన్నమాట. అంటే ఫైనల్గా అంటే ఇచ్చేసాను. వాళ్ళు అవన్నీ ఇచ్చేసారు, ట్యాగ్స్ ఇస్తారు కదా, అవన్నీ ట్యాగ్స్ ఇచ్చారు. వెన్ ఐ వెంట్ టు ఎమిరేట్స్ కౌంటర్, వాళ్ళేమో మీవి 4 లగేజెస్ అండి, 4 బ్యాగేజెస్ అండి అన్నారు. 4 బ్యాగేజెస్ విత్ స్టాలర్ అంటే ఎస్ అన్నారు. సో అదే కదా అని చెప్పి నేను ఇంక వచ్చేసాను, ఇంకంత పట్టించుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టాలర్ మిస్ అయిందనమాట. స్టాలర్ మిస్ అయ్యేసరికి వీ అప్రోచ్డ్ ఎమిరేట్స్ అనమాట. ట్విట్టర్లో ట్వీట్ పెట్టాను నేను ఎమిరేట్స్కి, వెంటనే రెస్పాండ్ అయ్యారు. సో ఎనీథింగ్ ఆఫ్ దిస్ సార్ట్ అండి, ట్విట్టర్ ఇస్ ద వెరీ బెస్ట్ హ్యాండిల్ టు గివ్ కంప్లైంట్స్ అనమాట. సో ట్విట్టర్లో నేను ఎమిరేట్స్కి అండ్ విస్తారాకి రెండు
ఎయిర్లైన్స్కి, బికాస్ ఐ ట్రావెల్ త్రూ విస్తారా అనమాట అంటిల్ దుబాయ్. సో విస్తారాకి ట్వీట్ పెట్టాను అండ్ ఆల్సో ఎమిరేట్స్కి. ద వెరీ నెక్స్ట్ డే లైక్ వాళ్ళు ఇంకొక ఫ్లైట్ వస్తుంది, ఆ ఫ్లైట్లో మీకు పార్సల్ చేసేస్తాము, మీరు ఎక్కడ ఉంటున్నారో చెప్పని ఈ హోటల్ అడ్రస్ తీసుకొని ఈ హోటల్కి అయితే మా స్టాలర్ డెలివర్ అయిపోయింది. సో యా అండి, అది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైనా ట్రావెల్ చేసేటప్పుడు కంపల్సరీగా మీకు ఇచ్చిన బ్యాగేజ్ ట్యాగ్స్ అయితే ఉందో అది కంపల్సరీ మీ దగ్గర పెట్టుకోండి ఫైనల్ డెస్టినేషన్ వరకు, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఆ నంబర్స్ తోటే మీ ఇదైతే ట్రాక్ అవుతుంది. సో యా, అదొక చిన్న టిప్. అండ్ నేను బేబీతో బేబీ అనే కాదండి, ఇప్పుడు కరోనా వల్ల వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ప్రికాషన్స్. అసలు ట్రావెలింగ్ అంటేనే భయంగా ఉంది అసలు. అంటే ఎలా ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో కూడా తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో నేను ఏమేమి ప్రికాషన్స్ తీసుకున్నానో ఈ వీడియోలోనే నేను షేర్ చేస్తాను. ఇప్పుడు నేనైతే కొంచెం బిజీగా ఉన్నాను, నేను మళ్ళీ రిటర్న్ రూమ్కి వెళ్తాను. ఇప్పుడు నెక్స్ట్ రూమ్కి వెళ్తాను కదా, ఆ రూమ్కి వెళ్ళిన తర్వాత నేను బయటికి వెళ్ళి వస్తాను కదా, బయటికి కూడా వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఐ విల్ డెఫినెట్లీ షేర్. ఎందుకంటే రేపు నాకు ఇంకో ఫ్లైట్ ఉంది కాబట్టి ఐ విల్ అన్నీ ప్యాక్ చేస్తాను కదా, ప్యాక్ చేసేటప్పుడు మీకు బేబీ ఎసెన్షియల్స్ కూడా చూపిస్తాను, అంటే ట్రావెలింగ్ టైంలో ఏమేమి పెట్టుకోవాలి అని. ఆ రెండు కలిపి నేను ఈ వీడియోలోనే షేర్ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. బై. ఇట్లా రోజు మాకు ఫుడ్ ఇట్లా బయట ఉంటుందండి, ఇలా పెట్టేసి వెళ్ళిపోతారు ఫుడ్. సో లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ ఇలాగ పెడతారు. సో వి జస్ట్ క్విక్ అనమాట. మేమైతే చెక్అవుట్ అయిపోతున్నామండి. ఇగో అవుట్ ఆఫ్ ది రూమ్. చాలా హ్యాపీగా ఉంది. ఆఫ్టర్ 14 days వీఆర్ గోయింగ్ అవుట్. యా మేమైతే బయటకు వచ్చేసామండి. ఇట్ ఫీల్స్ సో గుడ్ ఆఫ్టర్ 14 days వీఆర్ అవుట్. చాలా బాగా అనిపిస్తుంది బయటికి రావడం. ఇది సరౌండింగ్స్. ఐ విల్ జస్ట్ షో యూ, ఫ్లిప్ కెమెరా టు ద అదర్ సైడ్. స్ట్రీట్ చాలా హ్యాపీగా ఉంది. How do you feel? You feel happy? చిక్ అమ్మ చూడు. ఇక్కడ ఏదో కనిపించిందని దీనికి ఒక 2-3 ఫొటోస్ తీద్దామని. ఇదైతే నా యమ్మీ డిన్నర్ అండి. ఇది నేను ఆర్డర్ చేసుకున్నాను. సో నా డిన్నర్ అయితే అయిపోయింది. నేను ఇంకా రూమ్కి వెళ్ళిపోతున్నాను. కొంచెం చల్లగా ఉంది, కొంచెం తిరుగుదాం అనుకున్నాను, బట్ చల్లగా ఉంది. బట్ ఇట్ ఫీల్స్ సో గుడ్ అండి వెన్ యూ కమ్. దిస్ ఇస్ టోటలీ ఏ డిఫరెంట్ కంట్రీ ఫర్ మీ. అంటే ఫస్ట్ టైం వస్తున్నాను, బట్ యూనో మ్యాప్ వేసుకొని ఎక్స్ప్లోర్ చేయడము అండ్ ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మంచిగా అనిపిస్తుంది నాకైతే ఇట్లా. సో యా అదే మనం కొంచెం ధైర్యం తెచ్చుకొని కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంటే వీ కెన్ జస్ట్ మూవ్ అరౌండ్. కొత్త కంట్రీ అయినా కూడా పర్వాలేదు. అండ్ యా అదే నాకు చాలా బాగా అనిపిస్తుంది. దానికి కూడా ఇందాక ప్యూరీస్ కొన్నాను కదా, అక్కడ పెట్టేశాను. నేను కూడా తినేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. అంటే నైట్ లేట్ కూడా అయిపోయింది. షీస్ టైర్డ్. పడుకుంటే రేపు పొద్దున కొంచెం ఫ్రెష్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు కదా అని. సో అదే నేను ఇంకా వెళ్ళి తనని పడుకోబెట్టేసి నేను మీకైతే కొన్ని ట్రావెల్ టిప్స్ చెప్తాను. ఇప్పుడు ఎలాగో సర్దుతాను నేను, ఎందుకంటే మన డైపర్ బ్యాగ్ రేపటికి సర్దాలి. సో యా స్ట్రీట్ అంతా ఆల్రెడీ క్రిస్మస్ వైబ్స్ ఉన్నాయండి. ఆల్రెడీ అంతా డెకరేట్ చేశారు స్ట్రీట్స్. ఫీల్ సో నైస్. స్ట్రీట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో.
ఓకే, క్విక్గా నేను చెప్తాను మీకు కొన్ని ఇంపార్టెంట్, మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో కంటిన్యూ చేయండి. ఫస్ట్ థింగ్, మీరు ఏదైనా ఎయిర్లైన్స్ బుక్ చేసుకుంటే జస్ట్ చెక్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ఎయిర్లైన్స్ అండి. ఈచ్ ఎయిర్లైన్స్ రిక్వైర్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. ఇఫ్ దే వాంట్ కోవిడ్ టెస్ట్ ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్లోనే చూడాలి. మీ పర్టికులర్ సిటీలో ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్ ఎక్కడున్నాయో గూగుల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. గూగుల్లో టైప్ చేస్తే మీకు లిస్ట్ ఆఫ్ ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబొరేటరీస్ వస్తాయండి. ఆ ల్యాబ్స్లోనే మీరు కంపల్సరీగా కోవిడ్ టెస్ట్ చేసుకోవాలి. ఇంకెక్కడ చేసుకున్నా దే విల్ నాట్ అప్రూవ్ అనమాట. సో చెక్ ద గైడ్ లైన్స్ బిఫోర్ యూ బుక్ ద ఫ్లైట్ అండ్ ఆఫ్టర్ యూ బుక్ ద ఫ్లైట్ చెక్ చేయండి. ఒకసారి కస్టమర్ కేర్ కన్నా ఫోన్ చేయండి, లేకపోతే ఆ టికెట్కి రిక్వైర్మెంట్ ఏంటో కనుక్కోండి. కంట్రీకి ఇట్స్ వేరింగ్ నౌ. సో నేను ట్రావెల్ చేసిన ట్రాన్సిట్ రూట్లో అయితే దే వాంట్ కోవిడ్ టెస్ట్. సో నేను కోవిడ్ టెస్ట్ అయితే ఇచ్చాను ఐసీఎంఆర్ అప్రూవ్డ్ ల్యాబ్స్లో. హైదరాబాద్లో అయితే యూ హ్యావ్ ఫెసిలిటీ, కాల్ చేస్తే ఇంటికి కూడా వస్తారండి. యూ డోంట్ హ్యావ్ టు గో టు డయాగ్నోస్టిక్ సెంటర్. కాల్ చేస్తే ఇంటికి కూడా వస్తారు. ఒక 200-300 ఎక్కువ తీసుకుంటారేమో, బట్ దట్స్ ఫైన్ కదా. వెళ్ళి డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళడం కంటే, అంటే కోవిడ్ టైంలో ఇట్స్ నాట్ సేఫ్ కదా. సో నేను ఫోన్ చేసి ఇంటికి అయితే పిలుచుకున్నాను. బిలో 2 years పిల్లలకైతే అవసరం లేదు. సో మా బేబీకి అయితే చేయించలేదు. సో నాకు తెలిసి అబౌట్ 2 years పిల్లలకి అందరికీ కూడా అడుగుతారు. సో అదేదో చెక్ చేయండి ఒకసారి కంపల్సరీ ఎయిర్లైన్స్ తోటి. సో ఫస్ట్ థింగ్ అయితే అది. సెకండ్ ఏంటంటే, నేను డైపర్ బ్యాగ్లో పెట్టుకున్నది ఏంటంటే శానిటైజింగ్ వైప్స్ అనమాట. ఎక్కడికి వెళ్ళినా ఈ శానిటైజ్ వైప్స్ ఒకటి క్యారీ చేయండి. అంటే ఇప్పుడు ఎక్కడైనా కూర్చుంటారు కదా మీరు ఎయిర్పోర్ట్లో కూడా, ఎయిర్పోర్ట్ సీట్స్లో అక్కడ ఫస్ట్ మొత్తం నేనైతే కంప్లీట్గా ఒక 2-3 times శానిటైజ్. ఎందుకంటే మా అమ్మాయికి ఒక హ్యాబిట్ ఉంది, అన్ని నోట్లో పెట్టుకునే హ్యాబిట్ ఉంది. సో అందుకని అది నాకుతూ ఉంటుంది అనమాట సైడ్స్ అన్ని. సో అందుకని నేను మొత్తం శానిటైజ్ చేసి ఒక 5 minutes అది డ్రై అయిన దాకా వెయిట్ చేసి అప్పుడు నేను దాన్ని కూర్చోబెట్టాను. సో ఆ టిప్ అయితే, ఆ ప్రికాషన్ అయితే నేను ఖచ్చితంగా ఫాలో అయ్యాను. అండ్ ఇంకోటి, ఇట్లా హ్యాండ్ శానిటైజర్ తీసుకున్నాను, స్ప్రే అనమాట ఇది, హ్యాండ్ శానిటైజర్ స్ప్రే. సో వేరెవర్ ఇన్ వాష్రూమ్స్, అంటే మీరు వాష్రూమ్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా స్ప్రే చేసుకొని అది ఒకసారి కూర్చోవడం బెటర్. ఎందుకంటే యూ నెవర్ నో. అండ్ ఈ 2 కంపల్సరీగా తీసుకున్నాను. దాని తర్వాత కాటన్ ఒకటి పెట్టుకున్నాను. దాని తర్వాత బేబీ వెట్ వైప్స్ ఒకటి పెట్టుకున్నాను డైపర్ బ్యాగ్లో. అండ్ డైపర్ కంపల్సరీ అండి, డైపర్ కంపల్సరీ. అండ్ ఆల్సో దిస్ డైపర్ ర్యాష్ క్రీమ్, డైపర్ కంపల్సరీ. అండ్ ఆల్సో డైపర్ ర్యాష్ క్రీమ్ అయితే కంపల్సరీగా పెట్టుకోవాలి. అంటే ఏసీకి వాటికి అయితే మా అమ్మాయికి అయితే ర్యాష్ వచ్చింది. ఎందుకంటే ఏసీకి డ్రైగా ఉంటుంది కదా ఏసీ, సో దానికైతే ర్యాష్ వచ్చింది. సో డైపర్ ర్యాష్ క్రీమ్ కంపల్సరీ పెట్టుకోండి ఫ్లైట్లో మాత్రం. అండ్ అదే అండి, నేనైతే ప్రస్తుతానికి ఇవైతే క్యారీ చేశాను డైపర్ బ్యాగ్లో కంపల్సరీగా. అండ్ కొంచెం బేబీ ఫుడ్ అయితే పెట్టుకోండి, అంటే ఇన్స్టెంట్గా కలుపుకునే బేబీ ఫుడ్ అయితే పెట్టుకోండి. హాట్ వాటర్ అయితే మీకు ఫ్లైట్లో ఇస్తారు, హాట్ వాటర్ అడిగితే. సో డైపర్ బ్యాగ్లో కొంచెం ఫుడ్ కూడా పెట్టుకోండి, బేబీ ఫుడ్. అండ్ 2 extra క్లోత్స్, 2 or 3 extra క్లోత్స్ పెట్టుకోండి. ఒకటి మేము బేబీకి వేసింది కాకుండా ఒక 2-3 extra క్లోత్స్ పెట్టుకోండి. ఎక్స్ట్రా సాక్స్ పెట్టుకోండి. అండ్ దానికి కప్పడానికి టవల్స్ ఉంటాయి కదా, ఫ్లైట్లో ఏమీ ఇవ్వరు. నాకైతే ఎమిరేట్స్లో ఇచ్చారు, బట్ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఎయిర్లైన్స్. ఈ మధ్య ఇవ్వట్లేదని విన్నా నేను, ఎయిర్ ఇండియాలో అయితే. సో కప్పుకోవడానికి కొంచెం థిక్గా ఉన్న ఒక చిన్న బ్లాంకెట్ లాగా అయితే తీసుకోండి. కొంచెం థిక్ క్లోత్స్ వేయండి, ఫ్లైట్లో చాలా చల్లగా ఉంటుంది కాబట్టి థిక్ క్లోత్స్ వేయడానికి ట్రై చేయండి. అండ్ అండి, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అనిపించింది. అండ్ ఎంతో కొంత నాతో పాటు మీరు కూడా నేను క్వారంటైన్ నుంచి బయటకు వచ్చిన సిచ్యువేషన్ని మీరు కూడా ఎంజాయ్ చేశారని నేను అనుకుంటున్నాను. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి, అది టుమారో మా అమ్మాయి షీ గోనా మీట్ హర్ ఫాదర్ ఫర్ ద ఫస్ట్ టైం. దట్ ఈస్ లైక్ అన్ ఎమోషనల్ వీడియో అండి. ఈ అన్ని వీడియోస్లోకి కంటే దట్ వుడ్ బీ ద మోస్ట్ ఎమోషనల్ వీడియో. సో అదే అండి. సో టుమారో షీ గోనా మీట్ హర్ ఫాదర్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ సిన్స్ షీ ఈస్ బోర్న్. సో అదే వాళ్ళ ఫాదర్ అండ్ బేబీ మూమెంట్ అనమాట టుమారో. అండ్ డే ఆఫ్టర్ బ్యాక్ మంచి వీడియోస్ వస్తాయి. నేను అన్ని వీడియోస్ మీతో షేర్ చేస్తాను. Please do subscribe to my channel. I will see you in my next video. Until then, take care. Bye bye.